తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. భీమవరం డిఎన్ఆర్ గ్రౌండ్స్ లో జరుగుతున్న 80 హీరోస్ రీయూనియన్ క్రికెట్ మ్యాచ్లు ఆదివారం ప్రారంభమయ్యాయి. తొలి రోజు బీసీసీ వర్సెస్ డిఎన్ఆర్ 11 మధ్య జరిగిన మ్యాచ్ లో బీసీసీ 11 జట్టు విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన బీసీసీ 11 జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 139 పరుగులు చేసింది. డిఎన్ఆర్ 11 120 పరుగులకు పరిమితమైంది. గత 15 సంవత్సరాలుగా రీయూనియన్ పేరిట ఈ టోర్నీ నిర్వహిస్తున్నారు. దేశంలో వివిధ నగరాల్లో స్థిరపడిన రంజీ సీనియర్ వెటరన్స్ క్రీడాకారులు ఈ టోర్నీలో పాల్గొన్నారు. ప్రారంభోత్సవ కార్యక్రమంలో డిఎన్ఆర్ కాలేజీ పాలకవర్గ ఉపాధ్యక్షులు గోకరాజు పాండురంగరాజు, మాజీ రంజీ ప్లేయర్ బిహెచ్ మంగేష్, గ్రంథి చల్లారావు, ఆకుల రాజా, డిఎస్ రాసు, నూకల శ్రీనివాస్, రంజీ ప్లేయర్ కేఎస్ఎన్ రాసు, ఎస్ కృష్ణమోహన్, కె ప్రేమ్ కుమార్, మానేపల్లి సూర్యమాణిక్యం తదితరులు పాల్గొన్నారు. ఈ నెల 13వ తేదీతో టోర్నీ ముగుస్తుందని నిర్వాహకులు తెలిపారు. ఈ 12, 13, 14 ఈ 3 రోజులు కూడా ఈ యొక్క క్రికెట్ టోర్నమెంట్స్ ఏవైతే జరుగుతూ ఉంటాయో అప్పట్లో 80s అండ్ 90s లాంటి క్రీడాకారులందరూ కూడా వచ్చి ఆడుతూ ఉంటారు. ఈ గ్రౌండ్ లోనే మేమంతా కూడా డిఎన్ఆర్ కాలేజీలో చదువుతూ ఆల్ ఇండియా యూనివర్సిటీస్ ఇవన్నీ చేయటం జరిగింది. ఈ యొక్క ఫిట్నెస్ కారణంగా మేమంతా కూడా చక్కటి స్టేట్ లెవెల్ పోలీస్ డిపార్ట్మెంట్ లో కూడా మేము జాబ్స్ కొట్టడం జరిగింది. ఇప్పుడు ప్రజెంట్ నేను గ్రూప్ కమాండర్ గ్రే హౌండ్స్ వర్క్ చేస్తా ఉన్నాను తెలంగాణకి. ఈ ఆటల వల్ల మనిషి యొక్క మానసిక ఆరోగ్యమే కాకుండా శారీరకంగా కూడా చాలా స్ట్రాంగ్ గా ఉంటాడు. ఇప్పటికీ కూడా నా పక్కన ఉన్నటువంటి బేగ్ గారు వీరందరూ కూడా మేము చిన్నప్పటి నుంచి మేము స్కూల్ డేస్ లో నుంచి వారిని అబ్జర్వ్ చేసేవాళ్ళం. ఆ ఎల్డర్లీ యొక్క మంగేష్ గారు కానీ, రాజా గారు కానీ, మావేల్ గారు కానీ అలా పెద్ద పెద్దలందరూ కూడా వాళ్ళందరినీ చూసి మేము ద డిసిప్లైన్ అండ్ సిన్సియారిటీ, హానెస్టీ ఇవన్నీ కూడా మేము నేర్చుకోవటం జరిగింది. వెరీ సింపుల్గా బిహేవ్ చేస్తూ హార్డ్ వర్క్ చేయటాన్ని వాళ్ళు నమ్ముకునేవారు. ఆ విధంగా ఈ యొక్క 3 రోజులు మేము ఎక్కడున్నా కూడా మొత్తం క్రీడాకారులందరూ కూడా ఈ 3 రోజులు ఇక్కడ చక్కగా ఆడి మళ్ళీ ఈ స్పోర్ట్స్మెన్ స్పిరిట్ని ఇంకా యంగ్ యూత్లో కూడా కలిగే విధంగా ఉండాలని కోరుకుంటూ. Hero aవచ్చు, రేపు జీరో అవ్వచ్చు. బట్ వన్ థింగ్ విచ్ ఐ లెర్న్ ఫ్రమ్ క్రికెట్ ఈస్ ఎంజాయ్ యువర్ నైబర్ సక్సెస్, రైట్? ఇట్స్ నాట్ అబౌట్ నువ్వే నెగ్గడం కాదు. అసలు క్రికెట్ ఏంటంటే ఇవాళ నువ్వు సెంచరీ కొడతావు, రేపు 0 కొడతావు. అయినా కూడా నువ్వు ఇంకోటి కొడుతుంటే మేము టీం ఎగుతుంటే వాళ్ళు ఆనందపడ్డాను. ఫర్ ఎవ్రీథింగ్ దర్ ఇస్ ఎ టైం వచ్చింది. చాలా ఆనందంగా ఉంది పార్టిసిపేట్ చేయడం. చాలా ఈ 3 రోజులు కూడా లేని శక్తితో ఓడగొట్టి నేను ఆడదామని నాకు కోరిక. తీసుకురావడానికి చాలా కృషి చేశారు. వీళ్ళంతా కృషి మన ప్లేయర్స్ యొక్క ఇక్కడ కృషి వల్ల ఇప్పుడు భీమవరం క్రీడా ఇది దాంట్లో భీమవరానికి చాలా పెద్ద పేరు ఉంది ఆంధ్రాలో. అలాగే ఎవ్రీ ఇయర్ ఇక్కడ వచ్చిన వాళ్ళు కూడా చాలా సంతృప్తికరంగా ఆడతా అందరితో మింగిల్ అవుతా మన విద్యార్థులు కానీ, స్నేహితులు కానీ, ఫ్రెండ్స్ని కానీ అందరినీ కలిసి ఎంతో ఈ 3 రోజులు కొంచెం సంవత్సరానికి సరిపడా గుర్తింపు మెమరీస్ తోటి అంతా ఎంజాయ్ చేస్తా వెళ్ళి ఆడుతున్నారు. దీన్ని ఇలాగా మన డిఎన్ఆర్ కాలేజీ పాలక వర్గం కూడా ఎంతో సపోర్ట్ చేసి మనకి ఈ 3 రోజులు ఇక్కడ గెస్ట్ హౌస్ కానీ అన్ని ఇచ్చి ఎంకరేజ్ చేస్తున్నారు. డిస్ట్రిక్ట్ అసోసియేషన్ తరఫున గ్రౌండ్ మనకి ఇచ్చి ఈ 3 రోజులు కూడా ఎంకరేజ్ చేసి మన క్రీడాకారులు అందరూ ఆడుకోవడానికి సౌకర్యం కల్పిస్తున్నారు. వీళ్ళందరికీ నా కృతజ్ఞతలు.
అందరికీ కూడా భీమవరంలో అన్నతమ్ముల్లాగా చాలా స్నేహంగా క్రికెట్ స్ఫూర్తిని తీసుకుని చాలా అన్ని విధాల సౌకర్యాలు ఇచ్చి మమ్మల్ని చాలా బాగా చూసుకుని క్రికెట్ని ఎంకరేజ్ చేస్తూ మోటివేట్ చేస్తూ ముఖ్యంగా యంగ్స్టర్స్ అందరికీ కూడా ఇన్స్పిరేషనల్గా ఉండే విధంగా చేశారు. ఈ రాష్ట్ర స్థాయిలోనూ స్టేట్ స్థాయిలో నుంచి కూడా చాలామంది ఆడుతూ ఉంటారు. ప్లాన్గా చాలా పద్ధతిగా ఈ గ్రౌండ్లో 3 రోజులు క్రికెట్ పండగ అనమాట అండి. అసలు మా రోజుల్లో ఆడినంత క్రికెట్ వీళ్ళు అబౌవ్ 35-40 ఇయర్స్ పై వాళ్ళు ప్లేయర్స్ ఆడుతున్నారు. అంటే యంగ్స్టర్స్ ఈ రోజుల్లో కొంత ప్రోత్సాహకరంగా క్రికెట్ ఆడట్లేదు. వీళ్ళని ఈ సీనియర్ సిటిజన్స్ని ఇన్స్పిరేషన్గా తీసుకుని వాళ్ళు కూడా చక్కగా డిఎన్ఆర్ కాలేజ్ గ్రౌండ్స్, ఇది మాకు మదర్ గ్రౌండ్ అండి. వి ఫీల్ అసలు ఈ గ్రౌండ్లోకి వస్తే మాతృ సంస్థల దగ్గరికి వచ్చినట్టుగా. సో చిన్నప్పటి నుంచి నాకు మా పేరెంట్స్ కానీ వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్ కానీ బాగా సపోర్ట్ చేశారు. చిన్నప్పటి నుంచి నన్ను పుష్ చేయడం కానీ మ్యాచెస్లో కానీ ఛాన్సెస్ ఇవ్వడం కానీ చాలా పుష్ చేయడం వల్ల ఈరోజు నేను రంజీ ట్రోఫీ డెబ్యూ చేశాను. ఆఫ్టర్ చాలా కష్టపడి 2 years నుంచి ఆల్రెడీ లేట్ అయ్యాను, బట్ అట్ లాస్ట్ ఐ హ్యావ్ రిప్రజెంటెడ్ రంజీ ట్రోఫీ. సో ఇక్కడి నుంచి ఐ వాంట్ టు ప్లే ఇన్ ద నెక్స్ట్ లెవెల్, ఐపీఎల్ కానీ ఇండియాకి కానీ ఆడాలని ఐఎమ్ వర్కింగ్ హార్డ్. వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ అసోసియేషన్ ఎప్పుడూ నన్ను సపోర్ట్ చేసింది. సో ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్. సంక్రాంతి సంబరాలతో నారీమణులు తమ సత్తా చాటుకున్నారు. ఏలూరు జిల్లా కలిదిండికి చెందిన మహిళలు మహారాణులు మహిళా సంఘం ఆధ్వర్యంలో శనివారం రాత్రి సంక్రాంతి సంబరాలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. సంస్కృతి సాంప్రదాయాలు ఉట్టిపడేలా భోగిమంటలు, బొమ్మల కొలువు, గొబ్బెమ్మలు, పిల్లలకు రేగిపళ్లు పోయటం, మహిళల నృత్యాల నడుమ సంక్రాంతి సంబరాలు అంబరాన్నంటాయి. ఈ సందర్భంగా మహిళలు మహారాణులు సంఘం అధ్యక్షులు నీలి మాధవి మాట్లాడుతూ మహిళలందరూ ఐక్యంగా చేసుకునే పండుగ సంక్రాంతి అని అన్నారు. ఈ కార్యక్రమంలో నీలి పద్మ, ఉండ్రాజు సుహాస్ని, బవిలిశెట్టి సునీత, చెక్క సౌజన్యతో పాటు మహిళలు, చిన్నారులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. తెల్లవారంగానే గొప్పియల్లో అలిగి ముగ్గులు పెట్టే అందాల నా పల్లె గొప్పియల్లో రంగు రంగులతోని నిండిన వాకిళ్ళు గొప్పియల్లో గొప్పెమ్మల రూపు దిద్దుకున్నది పల్లె గొప్పియల్లో లంగా ఓడి గట్టి అమ్మాయిలు ఊగి గంగిరెట్టు సన్నాయిలు సంబరాలు వచ్చే మా పల్లెకు సంక్రాంతి పండుగొచ్చే మా గడవకు. శాసని ధర్మమ్మ బాటని చెబుతాయి స్వాగతాలు. साउंड कर दी। సంబరాలు ముందుగానే చేసుకుంటున్నామండి. అందరూ కూడా సహకరించి అందరూ కూడా చాలా బాగా చేస్తారండి. పొద్దు నుంచి సాయంత్రం దాకా అందరూ కూడా ఉండి అన్నీ చేసి ఈ 3 స్టార్ట్ చేసాము. స్టార్ట్ చేసి భోగి మంటలు, పాల పొంగలి, ముగ్గులు పోటీ, భోగి పళ్ళు ఇవన్నీ చేసామండి. చాలా బొమ్మల కొలువు ఇవన్నీ కూడా బాగా చేసాము. అందరూ కూడా చాలా బాగా సహకరించారు. మహిళలు మహారాణులు గ్రూప్ ఇక్కడ అందరం చక్కగా ఇలాగే సెలబ్రేట్ చేసుకుంటాం. ప్రతి ఇయర్ ఇట్లాగే ఎంతో సంతోషంగా ఆనందంగా అంతా ఆర్గనైజ్ చేసి చాలా అందరినీ పిలిచి ఇంత గ్రాండ్ గా జరుపుకుంటాము. అందరూ సహకరిస్తారు. ఇక్కడ అందరూ వచ్చి ఫ్రెండ్స్ అందరూ వచ్చి వీళ్ళందరూ మేము ఎప్పుడు ఫ్రెండ్స్ లా ఉంటాము. మార్నింగ్ నుంచి అంతా కష్టపడి చక్కగా అందరూ ఏర్పాటు చేసి ముగ్గులు, భోగిమంట, హరిదాసుడు, గొబ్బిళ్ళు, పిల్లలు అందరికీ భోగి పళ్ళు, పాలు పొంగలు, సంక్రాంతికి జరగాల్సిన కార్యక్రమాలు ఆ 3 days చేసే అన్ని కూడా మేము ఒకే రోజు ఎంతో గ్రాండ్ గా సక్సెస్ఫుల్ గా చేస్తున్నాం. ఈ రోజు
చాలా సంతోషంగా హ్యాపీగా ఎంజాయ్ చేస్తాం ఇక్కడ. సంక్రాంతి అనేది హిందువులు చేసుకుంటామండి. ఇది చాలా ముఖ్యమైన పండుగ. సో ఈ సంక్రాంతికి 3 days కదండి, భోగి, సంక్రాంతి అండ్ కనుమ. ఈ భోగి రోజు పిల్లలందరికీ భోగి పళ్ళు పోసి చుట్టాలందరూ కలిసి పిండి వంటలు చేసుకుంటాం. ఇంకా సంక్రాంతి రోజు ముగ్గులతో మొత్తం ఇల్లంతా చాలా కలకల్లాడుతుంది. ఇంకా కనుమ రోజు కోడి పందాలతో అండ్ రథం ముగ్గులతో కొనసాగుతాము. భీమవరం జేపీ రోడ్ అడ్డవంతెన వద్ద నూతనంగా నిర్మించిన శ్రీ మహాలక్ష్మి గోదా సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో ధనుర్మాస ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. శ్రీ భాష్యకార సిద్ధాంత పీఠం వ్యవస్థాపకులు శ్రీ త్రిదండి శ్రీరామచంద్ర రామానుజయ జీయర్ స్వామి ఆధ్వర్యంలో ఆదివారం కుడారై పాసురము 108 గంగాళాలతో పాయసం నివేదన నిర్వహించారు. కార్యక్రమ విశిష్టతను స్థానాచార్యులు నమ్మాళ్వార్ తెలియజేశారు. జనవరి 15వ తేదీన శ్రీ గోదా రంగనాథుల కళ్యాణ మహోత్సవం అత్యంత వైభవంగా జరుగుతుందన్నారు. కమిటీ సభ్యులు అచ్యుత రామరాజు, గుండు వెంకన్నబాబు, చవ్వ శ్రీనివాస్ సుబ్బారావు, కంచెల్ల అమ్మిరాజు, విశ్వనాథరాజు తదితరులు పాల్గొని భక్తులకు అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లను పర్యవేక్షించారు. భక్తులు అధిక సంఖ్యలో విచ్చేసి ఉత్సవాన్ని తిలకించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ధనుర్మాసంలో అత్యంత ముఖ్యమైన రోజు. ఇన్ని రోజుల నుంచి కూడా గోదాదేవి ఆచార్యులని అలాగే పెద్దల్ని మేలు లేపుతూ ఒక్కొక్కరిని గోపికలందరినీ కలుపుకుంటూ వచ్చింది. ఆ గోపికలందరినీ లేపి కలుపుకున్న తర్వాత ఆచార్యులని మేలుకొల్పింది. ఆ తర్వాత పరమాత్మని అమ్మని మేలుకొల్పింది. అమ్మ పురుషకారంతో పరమాత్మని పొందింది. పరమాత్మని పొందిన తర్వాత జరిగే అత్యద్భుతమైన సన్నివేశం. మనకి ముక్తజీవుడు పరంపదానికి వెళ్ళినప్పుడు చతుర్విధ మోక్షాలు అంటారు. అందులో సాయుధ్య మోక్షాన్ని పొందిన తర్వాత ఈ ముక్తజీవులందరూ కూడా పరమాత్మతో సమానంగా పరమాత్మ యొక్క భోగాల్ని అనుభవిస్తూ ఉంటారట, ఆనందిస్తూ ఉంటారట. అదే ఈరోజు పాసురం యొక్క విశేషం. కూడారై వెల్లుంషీరు గోవిందా అంటుంది. అంటే ఏంటి? అందరం కలిపి అందరం కూడుకుని చేసుకునే కార్యక్రమము. మన సంప్రదాయంలో ఒక్కళ్ళు చేసుకునే విధానం లేదు. నలుగురు కలిపి గోష్ఠిగానే పారాయణ చేసినా, ఆరాధన చేసినా, అర్చన చేసినా, సాపాటు చేసినా కూడా నలుగురు కలిపి తదీయారాధన అంటారు. అందుకే నలుగురు కలిపి చేసుకునే విధానమే తప్ప ఒక్కళ్ళు చేసుకునే విధానం మనకు ఆ సంప్రదాయంలో లేదు. అదే ఈరోజు ఆండాళ్ళ తల్లి చెప్తోంది. పరమాత్మను పొందేశారు. పొందిన తర్వాత ఆయన యొక్క భోగాలను అనుభవించారు అని చెప్పడం కోసం విశేషమైన పరమాన్నాన్ని నివేదన చేస్తారు పెరుమాళ్ళకి. ఆ విశేషమైన పరమాన్నం అంటే ఏంటి? భగవంతుడి యొక్క సంపదని అందరూ ముక్తజీవులందరూ అనుభవించడము.
అదే మనం ఇక్కడ చేయబోతున్నాం. ఇగో కూడారే పాయసాన్ని పెరమాళ్ళకి నివేదన చేసాం. ఆ నివేదన చేసిన పాయసాన్ని ఇప్పుడు మనందరం ప్రసాదంగా తీసుకోబోతున్నాం. అంటే ఏంటి? పరమాత్మ యొక్క గుణానుభవాన్ని మనందరం పంచుకోబోతున్నాము. అదే ఇవాళ పాసురంలో మన ఆండాళ్ళ తల్లి చెప్పింది. ఈరోజు మన అడ్డవంతం దగ్గర వేయించేసినటువంటి శ్రీ భూగోదా సమేత గోవింద క్షేత్రంలో ఆచార్య స్వామివారు శ్రీ 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 త్రిదండి శ్రీరామచంద్ర రామానుజ జీయస్వామి వారి పరిపూర్ణ మంగళాశాసనాలతోటి మనం ఈ పాసురాన్ని అత్యంత వైభవంగా నభూతో నభవిష్యతి అనే విధంగా మన ఆచార్యుడు ఏది సంకల్పం చేసినా అత్యద్భుతంగానే జరుగుతుంది. ఈ క్షేత్రంలో ఈ కూడారై ఉత్సవాన్ని అందరం కలిపి చక్కగా నిర్వహించుకుంటున్నాం. రోజుకి మించి ఒక రోజు అత్యద్భుతంగా ఆచార్య స్వామి మంగళ శాసనాలతోటి జరుపుకుంటున్నాము. ఈవేళ 27వ రోజు కూడారై పాసురంతో కూడారై ప్రసాదాన్ని అత్యద్భుతంగా చేసుకున్నాము. ఈ ఆలయ నిర్మాణానికి దాతలు ముందుకు వచ్చి ఇలాగ అనేక మంది సహకరించడం వల్ల ఈ ధనుర్మాస వ్రతం అత్యద్భుతంగా జరుపుకుంటున్నాము. భీమవరం ప్రకాశం చౌక్ సెంటర్లో స్వాతంత్ర సమరయోధులు టంగుటూరి ప్రకాశం పంతుల విగ్రహాన్ని ఏర్పాటు చేయడానికి స్థలం అనుమతి కావాలని టంగుటూరి విగ్రహ సాధన కమిటీ సభ్యులు కోరారు. ఆదివారం భీమవరం నర్సీ అగ్రహారంలో జరిగిన సమీక్షా సమావేశంలో సభ్యులు వేలూరి వెంకట్రామయ్య, పాలూరి శివరావు, చెరుకువాడ రంగసాయి మాట్లాడారు. 92 ఏళ్ల క్రితం స్వాతంత్ర పోరాటంలో ప్రకాశం పంతులు భీమవరం వచ్చినప్పుడు ఆయన చేత జెండా ఎగురవేసిన ఈ ప్రదేశానికి ప్రకాశం చౌక్ అని నామకరణం చేశారని, కానీ ఇప్పటికీ ఈ ప్రాంతంలో ఆయన విగ్రహం లేకపోవడం శోచనీయమన్నారు. 15 మంది సభ్యులతో కూడిన ప్రకాశం పంతులు విగ్రహ సాధన కమిటీ కూడా ఏర్పాటు చేస్తున్నామన్నారు. సంవత్సరాల నాడు ప్రకాశం పంతులు గారు భీమవరం వచ్చినప్పుడు ఆనాటి స్వాతంత్ర సమర యోధులు ఆయన చేత జెండా ఎగరవేస్తే అదే ప్రదేశాన్ని ప్రకాశం చౌక్ గా నామకరణం చేశారు. మోదరాజు సుమతాతరాజు గారు, మోదరాజు శ్రీరామరాజు గారు, బొట్టుముక్కల రామచంద్రరాజు గారు, చెరుకువాడ వెంకట సుబ్బారావు గారు, గండుమావ గారు ఇత్యాదులంతా కలిసి ఆ జెండాను ఎగరవేసి ప్రకాశం చౌకం పెట్టడం జరిగింది. తరువాత అనేక మార్లు ప్రస్తావన విగ్రహం పెట్టాలని వచ్చింది. 12 సంవత్సరాల నుంచి దీనికి నిరాటంకంగా పోరాటం చేసుకుంటూ వస్తున్నాం. అన్ని వర్గాల వారు దీనికి సమ్మతి ప్రకటించారు. ఇవాళ ప్రజాప్రతినిధులందరూ కూడా మన ప్రాంతంలో ఎక్కువ ఉన్నారు కాబట్టి దీనికి తప్పకుండా పనిజరుగుతుందనే ఉద్దేశం మీద ఒక కమిటీగా కూడా ఏర్పడి దీన్ని అప్పీల్ చేసుకుంటున్నాం. అటువంటి మహానుభావుడు, తొలి ముఖ్యమంత్రి చేసిన మహానుభావుడికి ప్రకాశం చౌకను పెట్టి అక్కడ విగ్రహం లేకపోవడం అనేది ఇది చాలా దారుణమైన విషయం భావిస్తున్నాం. మరి ఈ విషయం మీద కేంద్ర మంత్రి శ్రీనివాసరావు గారు, పార్లమెంట్ సభ్యులు పాక సత్యనారాయణ గారు, ఎమ్మెల్యే శ్రీ తిరుపతి రామాంజనేయులు గారు, శాసనమండలి చైర్మన్ మోషన్ రాజు గారు, ఎమ్మెల్సీ గోపిమూర్తి గారు, డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు కలెక్టర్ గారు కలిసి దీనికి నిర్ణయం తీసుకుని ప్రకాశం చౌక్ లో ఇప్పటికైనా విగ్రహం స్థాపించాలని చెప్పేసి మా కమిటీ తరఫున కోరుకున్నాం. దీనికి కద్దేటి వెంకటరాజు గారు, అరసూరి సుబ్రహ్మణ్యం గారు, వేలూరు వెంకటరామయ్య జమీందార్ గారు, పాలూరు శివరావు గారు, అలాగే రాయపూడి చంద్రశేఖర్ గారు, కమిటీ 21 మందితోటి చెరుకువాడ వెంకటరామయ్య గారి గౌరవతిలో పెట్టుకున్నాం. ఈ విధంగా అన్ని రంగాలు, అన్ని కులాల నుంచి ఒక కమిటీ కింద వేసుకున్నాం. మేము కోరేది ఏంటంటే చాలా కాలంగా నేను ప్రయత్నం చేస్తున్నాం. ఎందుకు జాప్యం జరుగుతుందో మాకు అర్థం అవుతుంది. ఎవరిని మేము విమర్శించలేదు. ఇప్పటికైనా ఇది క్యాస్ట్ వైజ్ కాదు కాబట్టి దేశభక్తుల గురించి ఈ విధంగా చేయడం అనేది సముచితంగా భావిస్తూ ఈ రోజు అతిగామకుండా చట్టానికి ఉపయోగముగా ఇతరులందరినీ కూడా చేతులకి జోడించిన చెప్పినట్టు జమీందారు గారు చెప్పినట్టు అనేక సంవత్సరాల నుంచి ఈ విగ్రహ స్థాపన కోసం ఎన్నో ప్రయత్నాలు చేశారు. అందులో మా మామగారు నారపా సుబ్బారావు గారు ఒకరు. ఆయన కళ కూడా పాపం ఇంతవరకు సహకరించలేదు. ఇక్కడికైనా అందరూ సహకరించి ఈ ప్రయత్నానికి మరొక్కసారి అందరినీ వేడుకుంటున్నాం. సహకరించి ఈ నిర్మాణం జరగాలని మనస్ఫూర్తిగా భీమవరం ఇచ్చేసినటువంటి ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి టంగుటూరి ప్రకాశం పంతులు గారి యొక్క విగ్రహ స్థాపన కోసము అనేక సార్లు ప్రయత్నాలు చేయడం జరుగుతోంది. ఎవరు వ్యతిరేకించట్లేదు, కానీ ఏదో తెలవని ఆటంకాలతో అది మా అదృష్టం కొద్ది ఇప్పుడు ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు అందరూ కూడా గతంలో ఈ విగ్రహం కోసం పోరాడిన వాళ్ళు ఇప్పుడు ఉండడం, మళ్ళీ వీళ్ళందరినీ కూడా ఒకసారి సంఘటితం చేసి ఈ యొక్క కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి వాళ్ళనే ప్రముఖంగా ఉండి వాళ్ళ ప్రధాన భూమిక పోషిస్తూ మేమంతా కూడా కార్యకర్తల్లాగా నిలబడి వానర సైన్యం అనుకోండి, ఎలా అనుకోండి, అలా నిలబడి ఉంటాం.
ఇది సహజంగా ఎక్కడైనా విగ్రహం పెట్టాక దానికి ఒక చౌకని వస్తుంది. చౌకని వచ్చినా కూడా 90 సంవత్సరాల దగ్గర విగ్రహం లేదు. చాలా మంది పొరుగు నుంచి వచ్చి ఇప్పుడు భీమవరం అనుకోకుండా ఈ సంక్రాంతికి దేశం మొత్తం భీమవరం కేసు చూస్తుంది, భీమవరం ప్రకాశం చౌక్ కేసు చూస్తుంది, కానీ ఆయన అక్కడ కనపట్లేదు. అందుకని కొత్త వాళ్ళు అడుగుతున్నారు కాబట్టి దీన్ని ఈ సందర్భంలో అయినా సరే అందరూ కూడా ఒక అడుగు ముందుకు వేసి ఈ నాయకులందరికీ కూడా వాళ్ళు వెనక అడుగులు లాగుతారు అనం, మమ్మల్ని కూడా ముందుకు తీసుకెళ్ళి వాళ్ళు కూడా ఒక అడుగు ముందుకు వేసి మరీ సంవత్సరం సంక్రాంతి కల్లా అక్కడ ఆ ప్రకాశం పంతులు గారి విగ్రహాన్ని నిలబెట్టడానికి కృషి చేస్తారని చెప్పి మనస్ఫూర్తిగా. భీమవరం అనసూయ చెస్ అకాడమీ ఆధ్వర్యంలో ఆర్యవైశ్య యువజన సంఘ భవనం నందు ఆదివారం శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఏపీ స్టేట్ ర్యాపిడ్ చెస్ టోర్నమెంట్ ను మావుళ్లమ్మ దేవస్థానం చైర్మన్ బొండాడ నాగభూషణం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వయసుతో నిమిత్తం లేకుండా చదరంగం నేర్చుకోవచ్చని, అపారమైన తెలివితేటలతో పాటు మేధాశక్తితో విద్యలో రాణించవచ్చని చదరంగం అసోసియేషన్ వారు వృద్ధులకు కూడా చదరంగంలో ప్రోత్సాహం అందించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా చెస్ అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శులు మాదసు కిషోర్, గమని రవిపవన్ కుమార్, ఉపాధ్యక్షులు పరుచూరి నాగేశ్వరరావు, మైలాపూర్ మురళి, బీజేపీ పట్టణాధ్యక్షులు ఒబుల్శెట్టి ప్రసాద్, వాసవి క్లబ్ అధ్యక్షులు బలభద్ర బాబి, గాదంశెట్టి వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. అతి ప్రాచీనమైన పురాతన క్రీడ. అది చిన్న పెద్ద వయసుతో సంబంధం లేదు, లింగంతో సంబంధం లేదు. చక్కగా మానవులందరూ కూడా ఆడుకోవచ్చు. చిన్నపిల్లలకి పాఠాలు మరింత గుర్తుండడానికి, భవిష్యత్తులో రాణించడానికి చెస్ క్రీడ ఎంతో దోహదం చేస్తుందని చెప్తారు. అదేవిధంగా ఈ మధ్యలో సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ చెప్పేది ఏంటంటే 50+ లేదా షష్టిపూర్తి దాటిన తర్వాత కూడా ఈ చెస్ క్రీడ పెద్దలందరూ ఆడితే కనుక మనకి ఈ బ్రెయిన్ కి సంబంధించిన వ్యాధులు ఏమి, కణాలన్నీ కూడా యాక్టివ్ గా ఉండి వ్యాధులు రాకుండా ఉంటుందని, అల్జీమర్, డిమెన్షియా దరికి చేరకుండా ఉంటుందని చెప్పేసి సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు, డాక్టర్లు అందరూ చెప్తున్నారు. నేను ఈ అనసూయ చెస్ అకాడమీ వరకు నీ కోరిక ఏంటంటే, నీ వచ్చి చిన్నప్పుడు నేల పట్ట, వల్ల ఇవన్నీ ఆడుకున్నాం, గుడుగుడుకుంటాం. చెస్ నేను ఆడలేదు, మరి లూడో ఆడేవాడు. దయచేసి మా సీనియర్ సిటిజన్స్ కంటే 60+ వరకు కూడా చక్కగా 2-3 క్లాసులు రోజులో కేటాయించి వాళ్ళు కూడా ఇక్కడ ఏం నేర్పితే కనుక 145 కోట్ల మంది జనాభా రాబోయేదంతా వృద్ధ దేశం అయిపోతుంది. అంతా వృద్ధులందరూ ఆరోగ్యంగా ఉంటే మన దేశం ఆరోగ్యంగా ఉంటుంది. కిషోర్ గారిని, మరి పవన్ గారిని రిక్వెస్ట్ చేస్తున్నారు, సీనియర్ సిటిజన్స్ కూడా ఈ ఆట నేర్పే విధానం చూడమని చెప్పేసి. అదేవిధంగా ఈ రోజున ఆడుతున్న క్రీడాకారులందరూ వారి యొక్క భవిష్యత్తు చక్కగా ఉండాలని, కెరీర్ లో చాలా ముందుకు రావాలని మామూలు చదువు కూడా బాగా చదువుకోవాలి. ఇలాంటి గేమ్స్ మోడల్లో మంచి జాబ్స్ ఉంటాయి. వాటిని కూడా మీరు ఉత్తీర్ణులై మరింత బాగా చదువుకోవాలని ఇంకా ఆశీస్సులు అందిస్తున్నాను. 6 జిల్లాల నుంచి 56 మంది క్రీడాకారులు పాల్గొంటున్నారు. ఈ పోటీలు సిస్లింగ్ పద్ధతిలో 6 రౌండ్ల పాటు జరుగుతాయి. ఇందులోని విజేతలకు 30,000 రూపాయల విలువ గల చదరం పుస్తకాలను ఇవ్వడం జరుగుతుంది. అలాగే షీల్డ్స్ కూడా అందిస్తున్నాము. అమ్మవారి పేరు మీద పవన్ గారి ఆయన అనుకోవడంతో, కోరుకోవడంతో ఈ రోజు ఇలా అమ్మవారి పేరు మీద మనం ఇలాంటి ఈ కార్యక్రమాలు వాసవి కన్యకా పరమేశ్వరి ఏపీ స్టేట్ ఓపెన్ ర్యాపిడ్ చెస్ టోర్నమెంట్ నిర్వహించుకోవడం జరిగింది. అందరూ కూడా అందరికి అభినందనలు తెలియజేస్తున్నాను. వాళ్ళందరూ కూడా చక్కగా చెస్ లో పోటీ పడి గెలుస్తారని ఆశిస్తున్నాను. పెద్ద ప్లేయర్స్ గా మారి భీమవరానికి ఈ టోర్నమెంట్ జరిపిన దాస్ గారికి, తల్లిదండ్రులకు అందరికీ కూడా పేరు ప్రఖ్యాతులు తీసుకురావస్తారని కార్యక్రమాన్ని నిర్వహించినందుకు పవన్ చాలాసార్లు చెప్తానే ఉంటాడు. ఎన్నోసార్లు కూడా మేము కూడా వచ్చాము. అలాగే పవన్ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మీ అందరూ కూడా చక్కగా ఆడి అందరూ గెలవాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను. పాల్గొని అందరూ మెచ్యూర్డ్ గా ఉండాలని కోరుకుంటూ, అందరూ బాగా ఆడాలని కోరుకుంటూ. భీమవరం మెంటేవారి తోటలో వేంచేసి ఉన్న శ్రీచక్ర సహిత బాలత్రిపుర సుందరి అమ్మవారి ఆలయం వద్ద శనివారం సాయంత్రం సంక్రాంతి సంబరాలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళలకు ముగ్గుల పోటీలు, చిన్నారులకు గొబ్బెమ్మల పోటీలు, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. భోగిమంట వెలిగించి వేడుకలు జరుపుకున్నారు. దాతల సహకారంతో ఈ కార్యక్రమం నిర్వహించినట్లు ఆలయ అర్చకులు కొమ్ము శ్రీనివాస్ తెలిపారు. ఆలయ కమిటీ సభ్యులు ఏర్పాట్లను పర్యవేక్షించారు. ఈ కార్యక్రమంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
తెల్లవారంగానే గొప్పియల్లో అలిగి ముగ్గులు పెట్టే అందాల నా పల్లె గొప్పియల్లో రంగు రంగులతోని నిండిన వాకిళ్ళు గొప్పియల్లో గొప్పెమ్మల రూపు దిద్దుకున్నది పల్లె గొప్పియల్లో లంగా ఒడి గట్టి అమ్మాయిలు మోగే గంగిరెద్దు సన్నాయిలు సంబరాలు వచ్చే మా పల్లెకు సంక్రాంతి పండుగొచ్చే మా గడవకు సంక్రాంతి పండుగ సంబురాలో సరదాలే తెచ్చే సందమామలో ఊరంతా పచ్చని తోరణాలో మెరిసే నా పల్లె సందమామలో భోగి మంటల్లో జాగారము చేయంగా చీకటి రాత్రిలో చలి మంటలు గాయంగా ఊరంతా రంగుల జాతర డోలు సన్నాయి డప్పుల మోతర కోడి పందాల జోరు చూడరా వాళ్ళ కుమారులు ముగ్గురు కుమారుల చేత అమ్మవారి భోగుల మేళతో విశేష భోగులు అలాగే పిల్లల చేత సాంప్రదాయ దుస్తులతో మన సాంప్రదాయం మర్చిపోకూడదని పిల్లలందరూ కూడా సాంప్రదాయంగా దుస్తులు ధరించుకుని రావాలని ఆ మెసేజ్ రావాలని చెప్పి ఈ రోజు గొప్పలు సంబరాలు చేయడం జరిగింది. ప్రతి నాలుగు వారు కూడా మాకు సహకరించిన దాతలందరూ కూడా పేరు పేరున అమ్మవారు ఆశిస్తున్నారని అలాగే భోగి పళ్ళు అలాగే మరి భోగి పంట అలాగే విశేషంగా ఈ కార్యక్రమాలు కూడా జరిగాయి. మరి భోగి పంటలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మరి మాజీ ఎమ్మెల్యే గంధి శ్రీనివాస్ గారు వాళ్ళ సోదరుడు గంధి చల్లారావు గారు ఇచ్చేసి అందరికీ కూడా వారి చేతుల మీదుగా మనం మొక్కలు ఇవ్వడం అలాగే దాతలు సహకరించడంతో కూడా అమ్మవారు ఆశిస్తుండాలని మరి ఆలయంలో జరిగేటువంటి కార్యక్రమానికి కమిటీ వారి ఆధ్వర్యంలో జరిగే కార్యక్రమానికి దాతలు సహకరించాలని చెప్పి మండల కేంద్రమైన కాళ్లలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వద్ద ఉండి నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులు కేంద్ర ప్రభుత్వం మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పేరును మార్చేందుకు ప్రయత్నిస్తోందని ఆరోపిస్తూ నిరసన చేపట్టారు. ఆదివారం కాళ్లలో ఉండి నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ వేగేశ్న వెంకట గోపాలకృష్ణరాజు ఆధ్వర్యంలో మహాత్మాగాంధీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహాత్మాగాంధీ పేరు ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయిందన్నారు. బీజేపీ ప్రభుత్వం ఆయన పేరుతో ఉన్న పథకాన్ని మార్చడం సరికాదన్నారు. మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పేరును కొనసాగించాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ కోఆర్డినేటర్ తాళ్లూరి విజయ్ కుమార్, జిల్లా యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు సోము నాగకేశవబాబు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ యూత్ కాంగ్రెస్, మహిళా కాంగ్రెస్ అనుబంధ విభాగాల అధ్యక్షులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, మహిళలు పాల్గొన్నారు. మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి పథకం అనే పేరు గత 20 సంవత్సరాల క్రితం కాంగ్రెస్ ప్రభుత్వం ఉండగా దేశవ్యాప్తంగా పని లేనటువంటి వాళ్ళు వలస వెళ్ళిపోతున్నారని చెప్పి వారికి 100 రోజులు పని కల్పించాలనే ఆలోచనతో పేద బడుగు బలహీన వర్గాలకి ఉపాధి కల్పించాలనే ఆలోచనతో మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం అని చెప్పి 100 రోజుల పని కాంగ్రెస్ ప్రవేశపెట్టి 20 సంవత్సరాలుగా ఆ పని చేసుకుంటూ జీవనాధారం పొందుతూ ఉన్నారు ప్రజలు. అటువంటి పథకాన్ని ఈ రోజున బీజేపీ గవర్నమెంట్ నీరుగార్చే విధంగా ఆ పథకాన్ని పేరు మార్చి ఆ గాంధీ గారి పేరు తీసేసి వేరే పేరు మార్చి ఆ పథకాన్ని నిర్వీర్యం చేసే కార్యక్రమం చేపట్టింది. దేశవ్యాప్తంగా భారతదేశ వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ ఈ నిరసన కార్యక్రమం చేపట్టి గాంధీ గారి పేరు తొలగింటున్నారు, ఆ పేరు కంటిన్యూ చేయాలని చెప్పి
ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలారెడ్డి గారి నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ లో అంతా కూడా ఈ కార్యక్రమం చేపడతా ఉన్నాం. ఈ రోజున ఉండి నియోజకవర్గంలో ఈ కార్యక్రమం చేపడతా ఉన్నాం. ఈ రోజున ఈ పథకాన్ని మార్చేసి ఇంతకుముందు ఏం జరిగిందంటే కేంద్ర ప్రభుత్వం 90 రూపాయలు ఇస్తే ఒక 10 రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం పెట్టుకుంటుంది. ఇప్పుడు దానికి 30-70 చేసి ఈ కార్యక్రమాన్ని చేయాలంటే కనుక రాష్ట్ర ప్రభుత్వం దగ్గర డబ్బు లేదు, ఆ 30 రూపాయలు కట్టలేకపోతే కనుక ఈ పథకం నిర్వీర్యం అయిపోతుంది. ఏదైతే మంచి ఆలోచనతో పెట్టారో ఆ పథకాన్ని కంటిన్యూ చేయాలని చెప్పి చేస్తా ఉన్నాము. ఒకరికి సంబంధించింది కాదు, పేదవారు కడుపు కొట్టేసి కార్యక్రమం చేపడతా ఉంది. ఈ పథకం లేకపోతే కనుక ఇలాంటి పెద్దవారంతా కూడా వెళ్ళి 100 రోజుల పని చేసుకోలేరు. రేపు పొద్దున పని చేసుకోకపోతే వీళ్ళ జీవనాధారం గడవదు. వెంటనే దాన్ని తొలగించి ఏదైతే గాంధీ గారి పేరు కంటిన్యూ చేయాలని చెప్పి తన మరణం తర్వాత ఏం జరుగుతుంది అనే విషయంపై రాసుకున్న రచయిత సామాజికవేత్త డివి బాలసుబ్రహ్మణ్యం ఒక వినూత్న ప్రయోగానికి తెరతీశారని పలువురు వక్తలన్నారు. అస్తమయానికి ముందు తర్వాత పుస్తకంపై రచయిత సామాజికవేత్త దేవరకొండ వెంకట బాలసుబ్రహ్మణ్యం రచనలపై సమీక్షా కార్యక్రమం మండల కేంద్రమైన ఉండిలోని శ్రీ పార్వతీ సమేత చెన్నమల్లేశ్వర స్వామి దేవస్థానం ఆవరణలో జరిగింది. ముఖ్య అతిథిగా విచ్చేసిన ఉండి మండల పరిషత్ అధ్యక్షులు ఇందుకూరి శ్రీహర్ నారాయణరాజు మాట్లాడుతూ మల్లెలు, సవ్వడి, మౌనవనం, అప్పగింతలు, దేశభక్తి గీతాను, నానిగాడి కథలు, నానివేదన, మహాకవి, అమ్మా నాన్న కథ, కళ్లజోడు, చిన్నారి జోరుగా లిఖించడం, గీతారహస్యం, గీతికలను, దేవతార్చనను, ఆదర్శమూర్తులు అనేక వ్యాసములు రాసి సంఘ చైతన్య లక్ష్యంగా వీరు రచనలు చేశారని అన్నారు. సభాధ్యక్షులుగా రుద్రరాజు ఫౌండేషన్ గణపవరం రుద్రరాజు వెంకట సూర్యనారాయణరాజు మాట్లాడుతూ ఆయన జీవితం చదివితే ఒక మనిషి అని, ఇన్ని రంగాల్లో సాధించినా చేపట్టిన విషయాలు చదివిన ప్రతి ఒక్కరికి కొన్ని సంఘటనలు, సందర్భాలు మనిషిగా సభ్య సమాజంలో ఎలా ఉండాలో నిర్దేశిస్తాయన్నారు. పలు రంగాల ప్రముఖులు పంపన సాయిబాబు, సత్యమూర్తి, నిట్టు, చలపతి, శరణ్య, పివి సూర్యనారాయణ, డి రామనాగేశ్వరరావు, రిటైర్డ్ తెలుగు పండిట్, కవి, రచయిత, గ్రామస్తులు, గ్రామ నాయకులు, వివిధ పండితులు, వివిధ సాహిత్య సంస్థల అధిపతులు అత్యధిక సంఖ్యలో పాల్గొని దేవరకొండ వెంకట బాలసుబ్రహ్మణ్యం సమాజ సేవలను కొనియాడారు. అనంతరం కవి పండితులను దేవరకొండ వెంకట బాలసుబ్రహ్మణ్యం ఘనంగా సత్కరించారు. గ్రామ పెద్దలు, గ్రామ ప్రజలు దేవరకొండ వెంకట బాలసుబ్రహ్మణ్యాన్ని ఘనంగా సత్కరించారు. దేవస్థానం ఈవో శరణ్య వందన సమర్పణతో కార్యక్రమం ముగిసింది. వాళ్ళందరి ప్రోత్సాహంతో స్వామి ఈ పుస్తకం రాయగలిగాను. కాబట్టి ఈ పుస్తకంలో మొట్టమొదటిసారిగా సాహిత్య చరిత్రలో నేను మరణించిన తర్వాత నా గురించి ఏమనుకుంటున్నారు, ఈ సమాజం ఏమనుకుంటుంది, నా కుటుంబం ఏమనుకుంటుంది అనేటువంటిది ఈ పుస్తకంలో మొట్టమొదటిగా అస్తమయానికి ముందు తర్వాత అనేటువంటిది రాయగలిగాను. అదేవిధంగా కుటుంబ చరిత్ర కూడా తెలియాలి కాబట్టి అమ్మ నాన్న చరిత్ర అంటే మా అమ్మ. ఇక్కడ ఉన్నటువంటి సమాజంలో ఉన్నటువంటి కొన్ని విషయాలు వ్యక్తిగతంగా చెప్పడం కంటే సామాజిక రుగ్మతలు, ఆ రుగ్మతలు బయట తీయడం కోసం అని చెప్పి అమ్మా నాన్న అనే పుస్తకాలు మా అమ్మ ఫాదర్ మొత్తం స్టోరీని రాసింది. ఇది మా అమ్మ నాన్న స్టోరీ. ఇది ఎందుకు రాశానంటే ఒక అధికారి ఎంత నిజాయితీగా బతకచ్చు, ఏ రకంగా ఉండొచ్చు, ఏంటంటే వారికి ఉండేటువంటి గౌరవం ఏంటి అనేటువంటిది ఆ పుస్తకంలో. మా నాన్నగారు ఈ ప్రాంతంలో పనిచేశారు కాబట్టి ప్రతి పట్టణంలోనూ ప్రతి నగరంలోనూ మా నాన్నగారు పనిచేశారు. లెఫ్ట్ కెనాల్లో కానీ అంటే వారి చేతిని ఆదర్శంగా తీసుకుని ఇలా రాయడం జరిగింది. ప్రతి పుస్తకం రాయడానికి ఏది ఆదర్శంగా రాయలేదు. మొట్టమొదటి పుస్తకం మల్లెలు ప్రవాదం రాసి దాంట్లో ఈ మల్లెలు అనేటువంటి పుస్తకం అది ఒక సామాన్యమైనటువంటి గృహిణి ఇంట్లో ఉండగా, అంటే పురుషాధిక్యం ఉన్నటువంటి సమాజంలో మహిళ ఉన్నత భావాలు కలిగి ఉన్న విద్యావంతులైనప్పటికీ కూడా ఎందుకు పైకి రాలేకపోతున్నారు, అలాంటి ఒక మహిళ చేసినటువంటి ప్రక్రియ అది రాష్ట్రంలోనే గుర్తింపు పొందినటువంటిది సబ్జెక్టుగా ఆ మల్లెల పుస్తకంలో చూసుకోవాలని రాశాను. అదేవిధంగా నేను ముగ్గురు గురించి మాత్రమే వారి జీవిత చరిత్ర నా లైఫ్ టైంలో రాశాను. ఇంకా చాలామంది నాకు అడిగారు రాయండి అని, కానీ నేను మనసు ఒప్పలేదు. మొట్టమొదటిగా నేను రాసింది మూర్తిరాజు గారి గురించి ఆయన లైఫ్ హిస్టరీ రాశాను. తర్వాత ఎర్ర నారాయణ స్వామి గారి గురించి రాశాను. మూడవది పద్మశ్రీ అవార్డు గ్రహీత అబ్దుల్ కలాం గారికి అత్యంత సన్నిహితులైనటువంటి డాక్టర్ బాపిరాజు గారి గురించి మౌనవనం అనేటువంటి పుస్తకం ఉండాలి. ఇవన్నీ సమాజానికి ఉపయోగపడేవి తప్ప నా ఇండివిజువల్ బిల్డప్ చేసుకునేటువంటిది ఇందులోని ఎక్కడా కూడా ఉండదు. అందుకని పుస్తకం నా బలహీనతలు రాశాను అంటే ఒకసారి అనుభవం చేసుకుంటే దీని గురించి మనం రివ్యూ చేసుకుంటున్నాం. ఈ రివ్యూ ఎందుకు చేయాలి అని అంటే 18 పుస్తకాలు ఏమో రకంగా రాశాడు, ఎందుకు రాశాడు, దాంట్లో ఉన్నటువంటి థీమ్ ఏంటి, దానిలో సమాజానికి ఉపయోగం ఏంటి అనేటువంటి మీలాంటి మేధావులు చర్చిస్తారు అనేటువంటి
దివ్య ఆశీస్సులతో వారి యొక్క ఆవరణలో మరి ఇటువంటి వ్యక్తుల మధ్య సమీకరణ చేయడం అనేది మరి మాకు లభించిన భాగ్యంగా నేస్తాం. ఇందాక రాజావారు చెప్పినట్లు మనకి సంక్రాంతి పండగ ఆసన్నమైంది. సంపదకి ఆరోగ్యానికి మరి సూచికగా ఉంటుంది. ఉత్తరాయణ పుణ్యకాలానికి స్వాగతం పలుకుతున్న రోజుల్లో ఈ సాహిత్యం పైన మరి చక్కని గోష్ఠి జరగడం అనేది చక్కని విషయం. మరి మొత్తం మీద ఈ సంక్రాంతికి చుక్కల ముగ్గులు, రథం ముగ్గులు, గొప్పల అలంకారాలు వాటిల్లన్నీ శోభాయమానంగా తయారవుతాయి. అంటే సంక్రాంతి మనకి ఆధ్యాత్మికంగా, ఆరోగ్యపరంగా, మరి గురువు గారు రాసిన రచనలో పర్యావరణ పరంగా మరి ఎన్ని విధాలుగా చూసినా మొత్తంగా సంక్రాంతి అనేది సంపదకి ఆరోగ్యానికి సూచికగా ఉంటుంది. మరి అటువంటి సందర్భంలో ఈ సమీక్ష అనేది జరగడం అనేది చాలా శుభపరిమాణం. భీమవరం హౌసింగ్ బోర్డు కాలనీలో వేంచేసి ఉన్న శ్రీ పద్మావతి సమేత వెంకటేశ్వర స్వామి మందిరంలో ధనుర్మాసం సందర్భంగా ఆదివారం కుడారై ఉత్సవం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా 108 గంగాళంలో పాయసాన్ని గోదాదేవి అమ్మవారికి సమర్పించినట్లు ఆలయ కమిటీ అధ్యక్షులు కంతెటి వెంకటరాజు చెప్పారు. 14వ తేదీన భోగిమంట కార్యక్రమం నిర్వహిస్తామని కార్యదర్శి కె బాల తెలిపారు. ఆలయ అర్చకులు పీడిఎన్ శ్రీనివాసాచార్యులు విశిష్ట పూజలు నిర్వహించారు. ఆలయ కమిటీ నాయకులు, కాలనీ ప్రముఖులు, భక్తులు పాల్గొన్నారు. పద్మావతి సమేత వెంకటేశ్వర మందిరంలో ధనుర్మాసోత్సవాల్లో భాగంగా ప్రతి సంవత్సరం జరిగేటువంటి గోదాదేవి అమ్మవారికి ప్రసాదం మరి గంగాళాల్లో చేసేది అనేటువంటి చరిత్ర ఉంది. 108 తోటి స్టార్ట్ చేయడం జరిగింది. ఈ రోజు 207 భక్తులు కావాలని ప్రసాదం తయారు చేయడం జరిగింది. ప్రతి సంవత్సరం కూడా భక్తులు పెరగటం వల్ల, కాస్ట్ కూడా పెరగటం వల్ల కొద్దిగా పెంచి ఈ సంవత్సరం చేయడం జరిగింది. ఈ ప్రతి సంవత్సరం కూడా పాల్గొనేటువంటి భక్తులందరికీ కూడా స్వామివారి ఆశీస్సులు పూర్తిగా ఉండాలని, ధనుర్మాసోత్సవాలు ఘనంగా జరగాలని మరీ కోరి ప్రార్థిస్తున్నాం. ఓం నమో వెంకటేశాయ. ఈ శేషావరాసులో ఉంటారు అపార్ట్మెంట్లో. ప్రతి సంవత్సరం కూడా వారు ఇంటింటికి తిరిగి ఈ ప్రసాదాన్ని రాని భక్తులకి పంపించడం కానీ, లేకపోతే వాళ్ళని ఇక్కడ రప్పించడం కానీ చేసేటువంటి కార్యక్రమంలో ఈ సంవత్సరం అయితే 34 రాయించడం జరిగింది. ఆవిడ కూడా మన స్వామివారి ఆశీస్సులు వారి కుటుంబానికి ఎప్పుడు ఉండాలి. హౌసింగ్ బోర్డులో వేయించేసేటువంటి శ్రీ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి మందిరంలో హౌసింగ్ బోర్డు తెలుగులోగా పిలువబడే హౌసింగ్ బోర్డు కాలనీ స్వామి యొక్క విశేషత ఈ సంవత్సరం ఎంతో అమోఘంగా జరిగింది. ఈ ధనుర్మాసం మరి మా కంతేటి వెంకటరాజు గారి చైర్మన్ గారి సమక్షంలో స్వామివారి చక్కని ద్వారం ఏర్పాటు చేసి స్వామివారిని దర్శించిన భక్తులందరికీ కూడా అటు ఇటు కూడా ఉత్తరమేమో మన తూర్పు పడమల పక్కన 2 పక్కల కూడా ద్వారం ఏర్పాటు చేయించున్నాం. 5 లక్షలు ఖర్చు పెట్టి మరి ప్రజలందరూ గమనించి ద్వారాల గుండా స్వామివారిని దర్శనం చేసుకుని మరి రాబోయే రోజుల్లో కూడా బ్రహ్మోత్సవాలు అటువంటి ఎన్నో కార్యక్రమాలు కూడా మేము పాల్గొనబోతున్నాం. అలాగే ఈ ధనుర్మాసంలో భాగంగా 14వ తారీఖు ఉదయం స్వామివారికి భోగిమంటతో స్టార్ట్ అయ్యి మళ్ళీ గంగిరెద్దులు రకరకాల విశేషాలతో స్వామివారి భోగిమంట జరుగుతుంది. అలాగే సాయంత్రం గోదాదేవి కళ్యాణం జరుగుతుంది. మరి 50 మంది భక్తులు ఆలయానికి ఇచ్చేసి స్వామివారి సేవలో పాల్గొని స్వామివారి ఆశీస్సులు పొందవలసిన కోరి ప్రార్థిస్తున్నాం. వార్తలు ముగించే ముందు ముఖ్య అంశాలు మరొకసారి. అన్ని ప్రాంతాల వారు జరుపుకునే పెద్ద పండుగ సంక్రాంతి. భీమవరం 35వ వార్డులో భోగి మంటలు వేసి సంక్రాంతి సంబరాలను ప్రారంభించిన ఎమ్మెల్యే అంజిబాబు. పని హక్కును పరిరక్షించడానికి దేశవ్యాప్తంగా మహాత్మా గాంధీ నరేగా బచావో సంగ్రామ్ పేరిట పశ్చిమ గోదావరి జిల్లా కాంగ్రెస్ ఆధ్వర్యంలో భీమవరంలో ఒకరోజు నిరాహార దీక్ష. టీడీపీ ప్రజా దర్బార్లో గుండె వేదనతో అమరావతి రైతు చనిపోవడం దురదృష్టకరం. ఇది ముమ్మాటికి సర్కారు హత్యే. సిపిఐ నేషనల్ కంట్రోల్ కమిషన్ చైర్మన్ నారాయణ. ఈ నెల 13 నుండి భీమవరం శ్రీ మావుళ్ళమ్మ అమ్మవారి 62వ జాతర మహోత్సవాలు ప్రారంభం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం బీసీఎన్ డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.